అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మూడో విడత నిధులపై కూటమి ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్దాలేనని మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తొలి ఏడాది అన్నదాత సుఖీభవ నిధుల్ని పూర్తిగా ఎగ్గొట్టిన ప్రభుత్వం రెండో ఏడాది 10,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు మూడో విడతలోనూ 7 లక్షల రైతులకు పథకంలో కోత పెట్టారని తప్పుపట్టారు. ఇప్పటికే గిట్టుబాటు ధర లేక ఇన్పుట్ సబ్సిడీ అందక ఉచిత పంటల బీమా ఎత్తిపోయి దిక్కుతోచక రైతులు చివరకు ఆత్మహత్య చేసుకుంటుంటే ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని కాకినాడలో మీడియాతో మాట్లాడిన కె కన్నబాబు ఆక్షేపించారు. రైతుల పట్ల మీకున్న నిర్లక్ష్యానికి దేశంలోనే రైతుల మీద ఉన్న రుణభారంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఇది కఠోరమైన నిజం. ఈ లెక్క మీ భాగస్వామిగా ఉన్న బీజేపీ నడుపుతున్న ప్రభుత్వం కేంద్రంలో ప్రకటించిన లెక్కలు ఇవి. రైతు రుణభారాన్ని మోయలేని స్థితికి ఆంధ్రప్రదేశ్ రైతు ఉన్నాడు అని చెప్పి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు ఇంకా దారుణమైన విషయం ఏంటంటే మీ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మీరు నడుపుతున్న ప్రభుత్వం మీరిచ్చిన లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎంత విషాదమని మేము బాధపడుతూ ఉన్నాం. మీకేం అనిపించట్లేదా? ఇవాళ 393 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే కాకుండా 2,472 మంది రైతు కూలీలు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని మీ ప్రభుత్వమే ప్రకటించింది. అంటే సగటున ఒక రైతు కన్నా ఎక్కువ, సగటున 4 రైతు కూలీల కన్నా ఒక రోజుకి ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవి గణాంకాలు. ఆంధ్రప్రదేశ్లోని మీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఇవి. కనీసం అసెంబ్లీ వేదిక మీద రైతు ఆత్మహత్యలు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నామని కానీ, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి సాయం చేస్తున్నామని కానీ, లేదా ఆత్మహత్యలు చేసుకునే రైతులకి సాయం చేయడానికి బడ్జెట్లో ఇది పెట్టామని కానీ ఎందుకు మీరు చెప్పలేకపోయారని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. వైఎస్ఆర్ పార్టీ తరఫున సమాధానం చెప్పండి. 3, 24, 24, 25 ఈ 2 సంవత్సరాలు తీసుకోండి. అంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. మీరు ₹1 కూడా ప్రీమియం చెల్లించక్కర్లేదు. ఈ క్రాప్ చేసుకుంటే నేరుగా పంటల బీమా సొమ్ము మీరు నష్టపోయినప్పుడు మీ అకౌంట్లో వేస్తామని ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు తీసుకుని దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఉచిత పంటల బీమా పథకాన్ని పెట్టి వేలాది కోట్ల రూపాయలు పంటల నష్టానికి సకాలంలో బీమా ఇచ్చారు. ఇవాళ 23, 24, 24, 25 ఈ 2 సంవత్సరాలు తీసుకుంటే మీరు చేసిన దుర్మార్గం వల్ల ఈ పంటల బీమా పథకానికి, ఉచిత పంటల బీమాకి పథకానికి మంగళం పాడేయడం వల్ల 3,500 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతాంగం నష్టపోయిందని మీకు ఇవాళ మోంతా తుఫాను అతలాకుతలం చేసింది. ఇవాళ వరకు ఇన్పుట్ సబ్సిడీ రాలే. ఇస్తే చెప్పండి, మీరు పలానా దగ్గర పలానా గ్రామంలో పలానా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ వేసామని ప్రకటన చేయండి. మేము చెప్పేది చేసిన విషయం మీకు తెలుసా లేదా? మీరు వచ్చిన తర్వాత రైతులకు 0 వడ్డీ పథకాన్ని ఎందుకు అటకెక్కించారు? ఒకవేళ ఇచ్చుంటే ఎంతమందికి ఇచ్చామో ప్రకటన చేయండి. గత 2 సంవత్సరాల్లో రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు ఎవరూ ఊహించని విధంగా పెరిగిన మాట వాస్తవమా కాదా? నేను సూటిగా అడుగుతున్నా. 2023, 24తో పోలిస్తే 2024, 25లో రెవెన్యూ లోటు 38,683 కోట్ల నుంచి 60,285 కోట్లకు పెరిగిన మాట నిజమా కాదా? ద్రవ్య లోటు 62,719 కోట్ల నుంచి 81,071 కోట్లకు పెరిగిన మాట వాస్తవమా కాదా? సూటిగా అడుగుతున్నాం, చెప్పండి. 25, 26లో 2025, 26లో 10 నెలల ద్రవ్య లోటు 87,674 కోట్లకు పెరగలేదా?
ఇంకా ఇవన్నీ కాకుండా ఇబ్బడి ముబ్బడిగా మీరు చేస్తున్న అప్పులు, అసలు ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా అయిపోయింది ఈ రాష్ట్రంలో అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు కావా? 2024-25లో మొదటి సంవత్సరం మీ అధికారంలోకి వచ్చాక బడ్జెట్ అప్పులు ఎంత ఉన్నాయని చూస్తే 81,082 కోట్లు. కాగ్ ప్రకారం చూస్తే 2025-26లో బడ్జెట్ అప్పులు 1,82,000 కోట్లు. ఇవి కాకుండా ఏపీఎండిసి ద్వారా 9,000 కోట్లు, బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11,850 కోట్లు, మీరు చెబుతున్న అమరావతి కోసం 47,000 కోట్లు, ఇవన్నీ కలిగితే ఇప్పటికే 2.5 లక్షల కోట్లు అయింది. ఇంకా మీరు బయటకు కనబడకుండా తెచ్చిన ఆ బదుళ్ళు ఈ బదుళ్ళు చేబదుళ్ళు కలిపితే 3,18,000 కోట్లు చేశారు. పిల్లలను కనే పథకం, మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి అని ఒక గొప్ప ప్రబోధాన్ని చేశారు. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, ఈ దేశ భవిష్యత్తుకి అవసరం అని చెప్తున్నారు మీరు. చాలా దారుణం ఏంటంటే, మీరు ఇస్తానన్న 25,000 ప్రోత్సాహానికి కానీ ఎవరైనా టెంప్ట్ అయ్యి పిల్లల్ని కంటే 2 నెలల పాల డబ్బాలు కూడా సరిపో 25,000. ఇవాళ ఎవరన్నా గర్భిణి ఆసుపత్రికి వెళ్తే ఒక గర్భిణీకి ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బెడ్ కేటాయించే పరిస్థితి లేదు. ఏ జనరల్ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఒకే ఆసుపత్రి మీద 2 నేస్తున్నారు. కాన్పుకి వెళ్ళిన వాళ్ళు ఒకే బెడ్ మీద 2 పేషెంట్లను పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారు. వెళ్ళి చూడండి. పోనీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ ఎత్తేసారు, మేము చెయ్యం బొమ్మంటున్నారు. హాస్పిటల్లో బకాయిల కోసం నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నారు వాళ్ళు. పోనీ పిల్లల్ని కానీ స్కూల్స్కి తీసుకెళ్దామంటే ఫీజులు కట్టలేరు. కాలేజీలకు వెళ్తేనేమో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి మంగళం పాడేశారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లే నడపలేక ప్రైవేటు వాళ్ళకి జగన్ గారు కట్టిన ఆసుపత్రులను అప్పగిస్తానని చెప్పిన మీరు, విద్యా వైద్యం అందించలేని మీరు, ప్రజలకి స్తోమత ఉందో లేదో చూసుకోకుండా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయో లేదో చూడకుండా, ఉన్నవాళ్లే ఇప్పుడున్న జనాభాకే మంచి పాలు అందించలేక, మంచి నీళ్లు అందించలేక ఆపసోపాలు పడుతున్న మీ ప్రభుత్వం పిల్లల్ని కనే పథకాన్ని పెడుతుందా? అది మీకే నవ్వు అనిపించట్లేదా? నవ్వు రావట్లేదా? అలా పిల్లల్ని కనడం పెద్ద కష్టం కాదు, పెంచడం కష్టం, ప్రయోజకులను చేయడం కష్టం. మీరు పిలిపిస్తే గబా 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 కనేస్తారని